గోదావరి నదీ జలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం నిర్వహణ తీరుతెన్నులపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. కొత్త ఆయకట్టు స్థిరీకరణ, ఆయకట్టు వివరాలు తదితర అంశాలను పరిశీలించనున్నారు. గోదావరి నదీ జలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం నిర్వహణ తీరుతెన్నులపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనుంది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. కొత్త ఆయకట్టు స్థిరీకరణ, ఆయకట్టు వివరాలు తదితర అంశాలను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు ఆ పరిసర ప్రాంతాల నుంచి కూడా మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఇద్దరు కూడా అక్కడికి చేరుకొని ఈ యొక్క ప్రాజెక్టు స్థిరీకరణ అవన్నీ కూడా పరిశీలిస్తారని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి అధ్యయనం చేయాలని కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 4 మంత్రులు మరి కాసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్కి రాబోతున్నారు. ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఈ మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో 21వ పిల్లర్ గత సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన అది కుంగింది. అది కుంగిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇది పెద్ద దుమారం రేపింది అప్పట్లో. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డలోని ఒక పిల్లర్ కుంగడం, అదేవిధంగా అన్నారంలోని కొన్ని ఫియర్స్ అంటే కొంత గాలిబుడుగలు వచ్చి అక్కడ నీరు లీక్ కావడం, ఈ 2 అంశాలని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దీనిలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బరాజులను కూడా నిర్మించింది. దీనికి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వ్యయమైంది. కాబట్టి ఇది ఏ మేరకు ఉపయోగంలో ఉంది, ఇది ఏ మేరకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తుంది, అదేవిధంగా తాగునీరుకి ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత వెచ్చించారు, ఎంత వ్యయమైంది, ఎంత ఉపయోగంలోకి ఉంది అనే అంశాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి, పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 4 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఈ 4 మంత్రులతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామి, ఈ 6 కూడా హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు వస్తారు. వచ్చి వారు మొదటగా ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకి వెళ్ళి ఇక్కడ కుంగిన 21వ పిల్లర్ ప్రదేశాన్ని పరిశీలిస్తారు. ఈ 21వ పిల్లర్ అనేది మహారాష్ట్ర పరిధిలో అంటే మహారాష్ట్ర భూభాగంలో ఉంటుంది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ అనేది తెలంగాణ, మహారాష్ట్ర రెండింటి సరిహద్దులో నిర్మించారు. పూర్తిగా
85 పిల్లర్లు ఉన్నాయి. 85లోని 21వ పిల్లర్ కుంగింది కాబట్టి అది మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ సరిహద్దులోకి వారు హెలిప్యాడ్ ద్వారా ఇక్కడ దిగి హెలిప్యాడ్ నుంచి వాహన శ్రేణితో అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఈఎన్సీ మురళీధర్ రావు ఉన్నారు. మురళీధర్ రావు పూర్తిగా దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, దాని నిర్వహణ పూర్తి వివరాలకు సంబంధించి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ఎందుకంటే పూర్తిగా ఆయన నిర్వహణలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు ఆయన వెల్లడిస్తారు. వెల్లడించిన తర్వాత అక్కడ ఏదైతే ఎల్ఎన్టీకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ఉందో, గెస్ట్ హౌస్ ఉందో, ఆ గెస్ట్ హౌస్కి మంత్రుల బృందం చేరుకుంటుంది. చేరుకొని అక్కడ మీడియాతో మాట్లాడతారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం ఈ రెండు కొంత డ్యామేజ్ జరిగినాయి కాబట్టి ఈ డ్యామేజ్ పైన ఇప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది, రిటైర్డ్ జడ్జితో ఏమైనా విచారణకు ఆదేశిస్తారా, లేకుంటే ఈ విచారణ అనేది ఎలా ఉండబోతుంది అనేది అక్కడ మీడియాకి 4 మంత్రులు వెల్లడిస్తారు. వెల్లడించిన తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత వీరందరూ కూడా నేరుగా హెలికాప్టర్ ద్వారా మళ్ళీ అన్నారం బ్యారేజ్కి చేరుకుంటారు. అక్కడ డ్యామేజ్ అయిన ప్రదేశాన్ని పరిశీలించి 4:30 ప్రాంతంలో అన్నారం బ్యారేజ్ నుంచి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ వెళ్తారు. దీంతో మంత్రుల పర్యటన అయితే ముగుస్తుంది కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా దానిలో అంతర్భాగమైన ఈ బరాజులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించాయి. ఈ సంచలనం సృష్టించడానికి కారణం ఇవి కుంగిపోవడం. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయాలని భావించి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి దీన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దీన్ని అతి తక్కువ కాలంలో నిర్మించి ఉపయోగంలోకి తీసుకువచ్చిన కొంతకాలానికే ఇది డ్యామేజ్ అయింది కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పదమైంది. ప్రస్తుతం మనం ఉన్న భాగం మేడిగడ్డ ప్రాజెక్ట్, ఇది తెలంగాణ అదేవిధంగా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఎప్పుడైతే అక్టోబర్ 21వ తేదీన ఇది కుంగిపోయిందో అప్పటి నుంచి ఇది నిషేధిత ప్రాంతంగా ఉంది. అప్పటి ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పూర్తిగా వాహనాలు అదేవిధంగా ప్రజల రాకపోకలన్నీ నిషేధించింది. ఎందుకంటే ఒకవేళ వాహనాలు ఇట్లా భారీ వాహనాలు ఇసుకతో కానీ లేకుంటే గ్రానైట్తో కానీ కలపతో కానీ వెళ్ళే భారీ వాహనాలు వెళ్ళినట్లయితే కుంగిన ప్రదేశం మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అప్పటి ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా వాహనాలు అదేవిధంగా రాకపోకలు నిషేధించాయి. దీంతో తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారు వెళ్తున్న పరిస్థితి ఉంది. అప్పట్లో ఎల్ఎన్టీ సంస్థ నిర్మించడంతో పాటు కొంతమందికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది, కొన్ని సంస్థలకి. ఎల్ఎన్టీ కూడా దీనిపైన చేతులు ఎత్తేసింది. నిర్మాణం అదేవిధంగా దీనికి సంబంధించిన నిర్వహణ బాధ్యత మాది కాదంటూ దీన్ని ఇప్పుడు మేము పునరుద్ధరించలేమంటూ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో దీనిపైన ఒక రివ్యూ నిర్వహించి ఎల్ఎన్టీ అధికారులకు తీవ్ర స్థాయిలో వారు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక కాపర్ డ్యామ్ కడుతున్నారు. కాపర్ డ్యామ్ కట్టి దీన్ని కొంత ఉపయోగం తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంది అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మంత్రుల బృందం మరి కాసేపట్లో మేడిగడ్డకు వస్తారు. మేడిగడ్డకు వచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా అన్నారం వెళ్తారు. అన్నారం బ్యారేజ్ను కూడా సందర్శించి అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోతారు. మరికొద్దిసేపట్లో మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్టుకు రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.